ఆయన గాడిద మీదే ఎందుకు వచ్చారు? ఏ గుర్రం మీద రావచ్చుగా. ఒకవేళ గుర్రం మీద రావాలంటే ఒక రాజుగా, ఒక వినాశనం యుద్ధం చేయటానికైతే గుర్రం మీద రావచ్చు. ఒక గర్వానికి సాదృశ్యం, లేకపోతే ఒక అహంకారానికి సాదృశ్యం గుర్రం. అందుకే గుర్రం మీద రాలా, యుద్ధం చేయటానికి కాదు ఆయన వచ్చేది. ఇప్పుడు సమాధానానికి వస్తున్నాడు. ఆయన సమాధానానికి వస్తున్నాడు కాబట్టి సమాధానానికి సూచన ఏంటంటే ఈ గాడిదేనండి. గాడిద మీద రావటానికి ఇష్టపడ్డాడు. ఆయన సమాధాన కారకుడు. ఒకసారి ఆలోచిస్తే ఆయన పుట్టక పూర్వమే 750 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన 9వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని ఆయనకి పేర్లు పెట్టబడును. ఇప్పుడు సమాధాన కర్త కాబట్టి సమాధానం ఇవ్వటానికి వచ్చారు. ఆయన సమాధానం ఇవ్వటానికి వచ్చారు కాబట్టి ఇప్పుడు గాడిదను ఎంచుకున్నారు ఆయన సమాధానం ఇవ్వటానికి.